శరీరాన్ని నుంచి విడిగా మనం చూసుకోవడం ఎలాగండి? అందుకే వచ్చిన కళని రాత్రి కూర్చుని తెల్లారగట్ట ఒక్కళ్ళమైనా సరే లేచి కూర్చోకూడదు. పక్క వాళ్ళు లేస్తే దెయ్యం అనుకుంటారు పడుకునే. ఇప్పుడు వచ్చిన కళ ఏమిటి? అందులో ఉన్న పాత్రలు ఏమిటి? ఆ పాత్రలన్నీ ఎవరు ధరించారు? ముఖ్యంగా నా పాత్ర అయితే నేనే ధరించానుగా, ఇంక అనుమానం ఏం లేదు, అన్నీ నేనేగా. అంచేతను అదేమిటది? ఇక్కడ నేను పడుకునుండగా ఆ పాత్ర ఎలా ధరించగలిగాను అంటే రోజు కలలో జరుగుతున్నది ఏమిటంటే మన శరీరం నుంచి మనం విడిపడుతున్నాం, మనం పట్టుకోలేకపోతున్నాం దాన్ని. మన శరీరంలో ప్రాణాలు మాత్రమే ఉన్నాయి, మనం లేము, మనం కలలో ఉన్నాం. కాబట్టి కలలో ఉన్న అనుభవాలన్నీ మనకే వస్తున్నాయి. ఇక్కడ దేహం పక్కన ఎవరన్నా అక్కడ ఉరికే ఇలా పక్కన ఇలా ముట్టుకున్నా అది మనకు తెలియట్లా, గట్టిగా ముట్టుకుంటే. కానీ మన పక్కన ఎవరన్నా ఒక కర్ర ఒక స్కేలు బద్ద పెట్టి వెళ్ళారు, మనకు తెలియదు, అంటే మనం అక్కడ లేము. కానీ కలలో మనం ఉన్నప్పుడు కలలో ఎవరన్నా మన స్కేలెట్టి కొట్టారు, తెలిసింది, అంటే మనం ఎక్కడున్నాం, కలలోనే ఉన్నాం. అంటే మన నుంచి శరీరం నుంచి మనం వేరయ్యామా లేదా? అదే చెబుతున్నాడు కృష్ణుడు. తనువు వలన నిష్కర్షం వనర్చి, నీ శరీరం నుంచి నిన్ను వేరు చేసుకో. జీవాత్మగా అంతా జీవుణ్ణి విడిగా చూడడం అలవాటు చేసుకో. ఇది అలవాటు కావాలంటే ఇంకో అభ్యాసం చెబుతున్నాను, ఇంకో అభ్యాసం. దారిలో ఎవరైనా ఒక రోగి, ఒక ప్రమాదం జరిగింది, విలవిల్లాడిపోతున్నారు అనుకుందాం. మనం అక్కడ నుంచుని ఏదో చేయవలసిన చర్యలేవో చెయ్యాలి, దాని గురించి కాదు. ఊరికే చుట్టూ మోగి గాలి ఆడకుండా చేయడం కంటే దూరంగా నిలబడి ఆ శరీరంలో నేను ఉండుంటే ఎలా ఉండేది? ఆ శరీరంలో నేనే ఉండుంటే. ఓ కుక్క కుంటికాలు వేసుకుని ఎగురుతోందండి, ఆ కుక్క శరీరంలో నేనుండి ఆ జీవి ఇందులో ఉండుంటే తారుమారు తక్రమార్ బుర్ర మారిపోతుందండి. వెంటనే బుర్ర మారిపోతుందండి. అయ్య బాబోయ్ అంత ఘోరమా? వెంటనే ఆ కుక్కకి ఏమైనా చెయ్యాలేమో చూస్తాం, వెంటనే అక్కడ ప్రమాదం జరిగిన వ్యక్తికి ఏదైనా చెయ్యాలో చూస్తాం.